హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కుమారి. సో ఈరోజు నేను 20 నైట్ అనమాట. ఇది ఫిబ్రవరి 20 నైట్ నేను రూమ్ కొంచెం డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను. అది కూడా మా హస్బెండ్కి తెలియకుండా జస్ట్ కొంచెం డెకరేషన్ అంతే. సర్ప్రైజ్ అంటారా, సర్ప్రైజ్ ఏంటో ఓన్లీ చిన్నది ఇచ్చాను. ఆఫ్కోర్స్ మెన్స్కి ఇచ్చేది ఎప్పుడు ఇచ్చేదే. ఈసారి నేను ఏమి ఇవ్వలేకపోయాను, ఎందుకంటే నేను చాలా అనుకున్నాను కానీ అవేమీ చేయలేకపోయాను. నేను ఓన్లీ ఏదో నేను ఎంతవరకు చేయగలను అంత చేశాను. ఎందుకంటే నాకు ఆఫ్కోర్స్ మీ అందరికీ తెలిసి హెల్త్ బాగాలేదని. నాకు ఆఖరికి బెలూన్స్ బ్లో చేసేటప్పుడు కూడా ఫుల్ కళ్ళు తిరుగుతున్నాయి కానీ ఇంకా మొత్తానికి బ్లో చేసి చిట్టి చాలా హెల్ప్ చేసిందనమాట. సో మీ అందరికీ తెలిసిందే కదా. మొత్తానికైతే రూమ్ అంతా డెకరేట్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసాము. అండ్ నేను స్టార్ట్ చేశాను 10 PM అనమాట. ఫైనల్లీ మా హస్బెండ్కి ఏదో చెప్పి హాల్లో కూర్చోమని ఏదో చెప్పాను అనమాట. తను హాల్లో టీవీ చూస్తున్నారు. నేనైతే ఇంకా నేను చిట్టి ఇలాగా చేస్తున్నాము, చిట్టి వర్క్ అని చెప్పి వచ్చింది. సో చూడండి మేము ఎలా డెకరేట్ చేస్తున్నాం అండ్ ఏమేమి ప్లాన్స్ చేస్తున్నాను అన్నది చూడండి. అండ్ నైట్ అయితే కేక్ కటింగ్ అవన్నీ చేసాము. ఇది వచ్చేసి ఓన్లీ నేను 20 నైట్ సెలబ్రేషన్స్ వ్లాగ్ చూపిస్తున్నాను. మీకు మళ్ళీ నా మ్యారేజ్ డే ఫుల్ డే వ్లాగ్ చూపిస్తాను మీతో. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకేనా? చూస్తుండండి, మళ్ళీ మీతో మాట్లాడతాను. ఆల్మోస్ట్ ఇప్పుడు మొత్తం బెలూన్స్ అన్నీ పెట్టేసాము. మిగతావన్నీ అయితే కింద వదిలేసాను అనమాట. అండ్ ఇప్పుడైతే మొత్తం బెడ్ అంతా సెట్ చేస్తున్నాను. మొత్తం ఇవన్నీ ఉన్నాయి కదా, చిన్న చిన్న పేపర్స్ అవన్నీ పడ్డాయి అనమాట, రిబ్బన్స్. సో మొత్తానికైతే సెట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి కొంచెం ఏదో బెడ్ డెకరేట్ చేస్తున్నాను అంతే. అండ్ యాక్చువల్గా నేను అనుకున్నదైతే పైన పెట్టాలని అనుకున్నాను. మా రూఫ్ వచ్చేసి చాలా పైకి ఉంటుంది, నాకు అస్సలు అందదు. ఒకవేళ కుర్చీగా వేసుకున్నా కూడా గవర్నమెంట్ స్లిప్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి. అందుకోసం ఇంకా ఓన్లీ నాకు అందినంత వరకు పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి
కింద బెలూన్స్ అన్నీ బెడ్ మీద వేసేస్తున్నాను, కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ నేనైతే ఇక్కడ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా నేను రెడ్ అండ్ సారీ లవ్ సింబల్ తీసుకుందాం అనుకున్నాను, కానీ దొరకలేదనమాట. అండ్ మా హస్బెండ్ పిలుస్తున్నారు, అందుకోసం లైట్ ఆఫ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి చూడండి, మొత్తానికైతే ఇలా డెకరేట్ చేశాను ఏదో సింపుల్గా. అండ్ నాకు చేతనైనంత వరకు, నాకు ఓపిక ఉన్నంత వరకు చేశాను అనమాట. మామూలు హెల్త్ బాగాలేదు, లేకపోతే ఇంకా మంచి చేద్దునేమో. ఫైనల్లీ తనకైతే నచ్చింది చాలు. తను ఏమన్నారో కూడా చూద్దరు కానీ. అండ్ నెక్స్ట్ వచ్చి కిందంతా రిబ్బన్స్ అవన్నీ పడిపోయి క్లీన్ చేయడానికి చీపురు కూడా బయట ఉంది. నేను ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే కంపల్సరీ తను లోపలికి వచ్చేస్తారు, అందుకోసం ఇంకా హ్యాండ్తో అంతా కొంచెం నీట్గా మంచం కిందకి అయితే పెట్టేస్తున్నాను ప్రస్తుతానికి. దాని తర్వాత క్లీన్ చేయొచ్చులే అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి చిన్నవి కొన్నాను అనమాట, హార్ట్స్ జస్ట్ అలా ఇవ్వడానికి. అండ్ నెక్స్ట్ తను పిలుస్తున్నారు చిన్ని అని చెప్పేసి. సో చూడండి, అండ్ దాని తర్వాత అయితే యాక్చువల్గా అయితే ఇంకా 12 o'clock అవ్వలేదు, కానీ తను నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా అంతలోపు ఇంకా డోర్ తీసాను. నాకు ఇదంతా ఫినిష్ అయ్యేకి 11:45 అయింది. ఇంకా 12 అవ్వలేదు కానీ 11:45 అయింది. అండ్ దాని తర్వాత తను అన్నారు, ఇంత కష్టపడి ఎలా చేసావు, ఎందుకు ఇంత శ్రమ, హెల్త్ బాగాలేదు కదా, హ్యాపీ పడుకోవచ్చు కదా అన్నారు. కానీ ఇంకేదో అలా చేసి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఏదో చిన్న సర్ప్రైజ్ అంటే బెలూన్స్తో కొంచెం రూమ్ డెకరేట్ చేసి యానివర్సరీ ఫీల్ రావాలన్న ఉద్దేశంతో నేను ఇలా డెకరేట్ చేశాను. కానీ కొంచెం హెల్త్ బాగోపోవడం వల్ల ఇంకా నేను సరిగ్గా చేయలేకపోయాను. నేను చాలా అనుకున్నాను అనమాట, అవన్నీ చేయలేకపోయినా. అండ్ ఎస్పెషల్లీ రేపు మార్నింగ్ లెగాలి ఒకటి. అండ్ బెలూన్స్ బ్లో చేసినంతసేపు కూడా అసలు బాగా నీరసంగా అనిపిస్తుంది, అయినా కూడా ప్రేమతో చేశాను. అండ్ చిట్టి అయితే చాలా హెల్ప్ చేసింది. నార్మల్గా ఎవ్రీ ఇయర్ అయితే నేను చేసేసుకుంటాను, కానీ ఇంకా ఈసారి తను హెల్ప్ చేసింది కాబట్టి నేను చేయగలిగాను. అండ్ మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది. అండ్ అఫ్కోర్స్ గిఫ్ట్ అంటే ఏంటో చూద్దరు కానీ యాక్చువల్గా 12 అవ్వలేదు. కానీ ఇంకా తను నార్మల్గా అయితే నైట్ డ్యూటీ ఉంటే తను డ్యూటీ నుంచి పిలిపించి తెప్పిద్దును. కానీ ఈసారి నైట్ డ్యూటీ లేదు, హాల్లో ఏదో బలవంతంగా కూర్చోబెట్టి చిట్టి వర్క్ చేసుకుంటుందని ఏదో అబద్ధాలాడి హాల్లో కూర్చోమన్నాను. ఇంకా ఫైనల్లీ ఏదో చిన్న డెకరేషన్ చేశాను నా అయినంత వరకు. ఐ హోప్ తనకైతే నచ్చింది. అండ్ ఇంకా ఫర్దర్గా ఇప్పుడు కేక్ కటింగ్ అవన్నీ ఉంటాయి, అవి కూడా చూడండి వ్లాగ్లో. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ముందుగానే మీ అందరికి నాకు విష్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేక్ కటింగ్ కోసం కొంచెం టేబుల్ మీద డెకరేట్ చేస్తున్నాను క్యాండిల్స్తో. యాక్చువల్లీ కేక్ కటింగ్ ఇద్దరికి తెలుసులేండి, మా హస్బెండే తీసుకొచ్చారు కేక్. థర్స్డే కాబట్టి నేను నార్మల్గా ఎగ్తో చేసిన కేక్స్ ఏమీ తినను. సో తను ఫ్రూట్ కేక్ తీసుకొచ్చారు, స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి ఇంకా ఫ్రూట్ కేక్ తెప్పించారు. యాక్చువల్గా కేక్ అవి కట్ చేయాలని అనుకోలేదు, ఎందుకంటే సండే చేసుకోవచ్చులే. ఎందుకంటే తను మా హస్బెండ్ ఫ్రైడే కూడా లైక్ నెక్స్ట్ డే థర్స్డే మాది వచ్చింది కాబట్టి ఫ్రైడే సెలబ్రేట్ చేసుకుంటాం మామూలుగా, ఇది ఎప్పుడైనా ఒక అవ్వకపోతే. కానీ ఫ్రైడే కూడా తను చాలా బిజీ అనమాట, లైక్ తనకి వర్క్ ఉంది ఆఫీస్లో. సో ఇంకా సండే చేసుకోవచ్చని అనుకున్నాం, సండే కేక్ కట్ చేసుకుందాం అనుకున్నాం. కానీ తిని అన్నారు, ఎందుకు మళ్ళీ ఫీల్ రాదు కదా, ప్రస్తుతానికి అయితే కేక్ కటింగ్ అన్న ఒకటన్నా చేసుకోవచ్చు, నేను ఫ్రూట్ కేక్ అడుగుతాను అనేసి అన్నారు. ఫైనల్లీ బై లక్ మాకు ఫ్రూట్ కేక్ బాగానే చేశారు. నార్మల్గా ఇక్కడ అంత తొందరగా తీసుకోరనమాట ఆర్డర్స్, నార్మల్ కేక్స్ అయితే ఇస్తారు కానీ. సో మొత్తానికి అయితే చిన్న డెకరేషన్ చేశాను. చూడండి లైట్స్ వేసిన తర్వాత ఇలా ఉందన్నమాట రూమ్ అన్నది. ఇంకా యాక్చువల్లీ బెడ్షీట్ చేంజ్ చేసే అంత టైం కూడా లేకపోయి ఉండే నాకు ఇంకా. అండ్ నేను ఇక్కడ వచ్చేసి హార్ట్స్ పెట్టాను అనమాట కేక్కి. సో ఇది సింపుల్ డెకరేషన్. యాక్చువల్గా నేను రోజ్ ఫ్లవర్స్ పెడదామని అనుకున్నాను, రోజ్ ఫ్లవర్స్ కూడా అవైలబుల్ ఉండదు. యాక్చువల్లీ మేము ఉండేవారు అంత పెద్ద కొంచెం సిటీ కాదనమాట, తొందరగా అంత ఏమీ దొరకవు.
తర్వాత వచ్చి క్యాండిల్స్ అవి వెలిగిస్తున్నాము. సో ఇది ఫ్రెండ్స్, మేమైతే సింపుల్గా చాలా హ్యాపీగా ఇద్దరం బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ డే అయితే ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎందుకంటే మేము బాబా పూజ లాస్ట్ డే అండ్ మా మ్యారేజ్ డే కాబట్టి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం, టెంపుల్కి వెళ్ళి అవన్నీ. సో మిస్ అవ్వకుండా ఆ వ్లాగ్ కూడా చూడండి. ఇది ఈరోజు అప్లోడ్ అవుతుంది అండ్ నెక్స్ట్ డే అప్లోడ్ అవుతుంది అనమాట. మ్యారేజ్ డే వ్లాగ్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అండ్ ఎలా ఉందన్నది చెప్పండి, డెకరేషన్ బాగుందా లేదా కూడా చెప్పండి ఫ్రెండ్స్ నాకు. అండ్ లైట్స్ ఇలా ఉందన్నమాట క్యాండిల్స్ అవి వెలిగించిన తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చి నేనైతే ఏం గిఫ్ట్ ఇచ్చాను అన్నది చూస్తూ ఉండండి. గిఫ్ట్ అంటే గిఫ్ట్ ఏం కాదు, అందరూ ఇచ్చేది చెప్పాను కదా, చాలా సింపుల్గానే ఇచ్చాను. సో ఇక్కడ యాక్చువల్గా అయితే నేను ఎప్పుడూ బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ ఎప్పుడూ అస్సలు క్యాండిల్స్ బ్లో చేయను, ఎందుకంటే ఆరకూడదు అని అంటారు. కానీ నేను ఎందుకు ఇలా చేశానంటే యాక్చువల్గా వీడియో రావటం లేదనమాట వెలుగు వల్ల, మీకు సరిగ్గా కనిపించదని చెప్పేసి ఇంకా ఆపేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి కేక్ కటింగ్ అయిపోయింది, సింపుల్గా ఇద్దరం చేసుకున్నాము. సో తను గిఫ్ట్ ఇచ్చారు చూడండి, నేను ఏమి ఇచ్చాను చెప్తాను. అండ్ తను వచ్చేసి హార్లిక్స్ ప్యాకెట్ ఇచ్చారు, బిస్కెట్ ప్యాకెట్. నాకైతే చాలా ఫన్నీ అనిపించింది. తను అన్నారు చూపించుకోవద్దు, నార్మల్గా నాకు హార్లిక్స్ బిస్కెట్స్ ఇష్టం అనమాట, అందుకోసం నార్మల్గా బిస్కెట్ ఇచ్చారు అండ్ చాక్లెట్ కూడా ఇచ్చారు. దాని తర్వాత ఇది ఒక గిఫ్ట్ ఇచ్చారు అన్నమాట, లైక్ స్టాచ్యూ, లవ్ సింబల్ ఆఫ్ స్టాచ్యూ. అండ్ నెక్స్ట్ వచ్చి యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ నాకు గోల్డ్ ఇస్తారు, సో ఈ ఇయర్ గోల్డ్ ఇవ్వకుండా మనీ ఇచ్చేసారు. సో ఉత్తి మనీ ఏమి ఇస్తామని చెప్పేసి ఇలాగా నాకు గిఫ్ట్ కూడా ప్రెజెంట్ చేశారనమాట. అండ్ గోల్డ్ కొనుక్కోవడానికి మనీ ఇచ్చేసారు, కొనుక్కోవాలి నేను. అది కొనుక్కున్నప్పుడు కూడా మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి తనకి నేను ఒక హార్ట్ సింబల్ బాక్స్లో మొత్తం చాక్లెట్స్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చి నార్మల్గా తనకి టీషర్ట్స్ అంటే, మా హస్బెండ్ టీషర్ట్స్ అంటే చాలా ఇష్టం, షర్ట్ అండ్ టీషర్ట్ కూడా ఇచ్చాను. అండ్ అన్న నా చాక్లెట్స్ నాకే అంటే తీసుకో అంటున్నారు. ఇచ్చేసి నేను తీసేసుకుంటున్నాను, కాదు ఇద్దరికి. అండ్ ఇది మాదైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సింపుల్గా. అండ్ మీకు ఎలా నచ్చింది అన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాకు గిఫ్ట్ కానీ అన్నీ బాగా నచ్చాయి. అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ ఈ వీడియో చూసినందుకు. బాయ్, మళ్ళీ మనం మ్యారేజ్ డే వ్లాగ్లో కలుద్దాం, ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Hey there. Subscribe to my channel. And also press this bell icon, so you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone.